షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. పరిశుద్ధులారా, ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనము. మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరి పరలోకపు తండ్రి ఆ జలప్రలయం అనంతరము నోవాహు సంతతికి ఆజ్ఞాపిస్తున్నాడు. నేను రక్తమును గురించి విచారణ చేస్తాను. నేను మరి రక్తము, మీ సహోదరుల యొక్క రక్తం గురించి కూడా విచారణ చేస్తాను. అయితే మీకు ఈ భూమి మీద ఉన్న జంతువులను మరి పక్షులను కొన్నింటిని మీకు తినడానికి ఆహారంగా మీకు ఇస్తున్నాను. వేటి వలె? పచ్చని ఆకుకూరల వలె. అంతకుముందు వారు పచ్చని ఆకుకూరలు ఎలా తినేవారో ఇప్పుడు అలా జంతువులను పక్షులను ఆహారంగా ఇచ్చారు. కానీ వాటి యొక్క రక్తమును ఎంత మాత్రం మీరు తినకూడదు. రక్తం గురించి, ఎందుకనగా రక్తమే దాని జీవము. కాబట్టి రక్తము గురించి నేను విచారణ చేస్తాను. పరిశుద్ధులారా, సో మీరు రక్తము ద్వారా మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు రక్తము తిని. చాలామంది అనుకుంటారు ధర్మశాస్త్రం మోషే గారి ద్వారా ఇవ్వబడినప్పుడే రక్తము తినకూడదని రాయబడిందని అనుకుంటారు. కానీ ధర్మశాస్త్రమునకు ముందే జలప్రలయం తర్వాత నోవాహు తరము వారికి ఆయన తెలియపరిచాడు పరలోకపు తండ్రి. ఎందు నిమిత్తము బిడ్డలారా రక్తం ఎందుకు తినవద్దన్నాడు? నిజంగా చెప్పాలంటే మన యొక్క రక్తమే, తల్లిదండ్రుల యొక్క రక్తమే పిల్లలకు డైరెక్ట్గా ఏదైనా అవసరంతో వస్తే మనం ఇవ్వలేము. మరి గ్రూపులు కలవాలి. సో అనగా మనిషి యొక్క రక్తమే, ఒకరి రక్తం ఒకరికి ఇవ్వాలి అంటే వారి గ్రూపులు ABCD ఇలా గ్రూపులు కలవాలి. కానీ మీరు జంతువుల యొక్క పక్షుల యొక్క రక్తం తిన్నట్టయితే మీ దేహాలు అపవిత్రం అవుతాయి. ఎందుకంటే మీ సంతతికి మేలు కలిగేటట్టుగా మీరు రక్తమును తినకూడదు. ఎందుకు సంతతికి మేలు కలుగుతుంది? మన సంతతికి తరతరాలకు ఎందుకు మేలు కలుగుతుంది అనగా, మనము జంతువుల యొక్క పక్షుల యొక్క రక్తము తినకుండా ఉంటే మనకు వ్యాధులు రావు. సో వ్యాధులు రాకుండా నిమిత్తము ఆ పరలోకపు వైద్యుడు, ఆ పరమ వైద్యుడు ముందుగానే మనకు తెలియపరుస్తున్నాడు. మీకు మేలు కలుగునట్లుగా, మీ సంతతికి మేలు కలుగునట్లుగా మీరు రక్తమును తినకూడదు. రక్తము యొక్క దాని యొక్క ప్రాణము. కాబట్టి రక్తము గురించి ఆయన విచారణ చేస్తానని, రక్తమును తినకూడదని ఆయన స్పష్టముగా నోవాహు తరము వారికి తెలియపరిచాడు. సో ఈ రోజులలో కూడా మనకు అదే చెల్లుబాటు అవుతుంది. అదే మోషే గారి ద్వారా తెలియపరచబడింది ధర్మశాస్త్రంలో. కాబట్టి మనం రక్తమును తినకుండా మన దేహాలను పవిత్రంగా కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, రక్తమును నాయన జంతువుల యొక్క పక్షుల యొక్క రక్తం తినకూడదని, మీ సంతతికి మేలు కలుగునట్లుగా మీరు రక్తం తినకూడదని పలికిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.